18 నెలల కాలంలోన 2,66,000 కోట్లు ఈ కూటమి నాయకులు అప్పు చేయటం జరిగింది. అందులో 5% 5,000 కోట్లు పెడితే 17 మెడికల్ కాలేజీలు పూర్తయి లక్షలాది మంది ఎవరైతే వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నారో ఆ పిల్లలందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇప్పించవచ్చు. అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు, మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు వైద్యాన్ని అందించవచ్చు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ రోజు పూర్తిగా తుంగలో తొక్కుతూ ఈ రోజు పీపీపీ మూడ్లో ప్రైవేటీకరణ చేయడం అన్నది ఎంత దౌర్భాగ్యం అన్నది ఈ రోజు ప్రజలే అర్థం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని చైతన్యవంతం చేసి వాళ్ళ భాగస్వామ్యంతో ఈ రోజు 1,00,00,000 సంతకాలు పైన మేము స్వీకరించాము అని అంటే ఇది ప్రజా భాగస్వామ్యంలోన ఏర్పడిన 1,00,00,000 సంతకాలు. ఇది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, 5,000 కోట్ల మంది ఈ రోజు 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే అందరూ 1 కోటి మంది ప్రజలు డైరెక్ట్ గా మిమ్మల్ని, మీ నాయకుల్ని, కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గాని గాని, పవన్ కళ్యాణ్ గాని గాని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అది మీకు అర్థం అవుతుందా? ఇది అర్థమైతే దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటీకరణ అన్నది వెంటనే విమర్శించుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 విడతల్లోన ఒక ఫస్ట్ విడతలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఈ రోజు అందులో వైద్య విద్య అభ్యసించడమే కాకుండా పీజీ సీట్లు కూడా ఈ రోజు 60 పీజీ సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్ కి రావడం జరిగింది. ఇంకొక 2 విడతలు భగవంతుడి దయ వల్ల మా గవర్నమెంట్ వచ్చి ఉండుంటే అవి కూడా పూర్తి చేసేవాళ్ళం. కానీ ఈ 18 నెలల కాలంలో వీళ్ళు 2వ విడత 5 మెడికల్ కాలేజీలు, 3వ విడత 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రజలకు అందించవచ్చు. కానీ వీళ్ళు పూర్తిగా ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, విద్యని నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్తున్నాం. ఇదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అనిత మన హోమ్ మినిస్టర్ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి నర్సీపట్నంలో ఎక్కడ మెడికల్ కాలేజీ ఉందని మాట్లాడారు. అదే నర్సీపట్నంలోన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి ఆ మెడికల్ కాలేజీ ఎక్కడ కట్టిస్తున్నారో చూపించడం జరిగింది. దాని జీవోను కూడా చూపించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనిత అన్న వ్యక్తి ఈ రోజు బయటికి రావడం జరగలేదు. మళ్ళీ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడం జరగలేదు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన కూడా విమర్శించారు. ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఈ రోజు జీవో ఏది అని అడిగారు, జీవోతో సహా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అయ్యన్న పాత్రుడు గాని, అనిత గారు గాని ఎక్కడున్నారు? వాళ్ళు బయటికి రావాలి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరి మాట్లాడారు కదా, ఈ రోజు బయటికి రావాలి. ఈ రోజు ప్రజలు 1 కోటి మంది ఈ రోజు వ్యతిరేకిస్తున్నారు మీ ప్రభుత్వాన్ని. అంటే మీది ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం, ఎంత చేతకాని ప్రభుత్వం అన్నది మీకు అర్థం అవ్వాలి. రాబోయే రోజుల్లోన ఈ పీపీపీ 3 విధానాన్ని వీళ్ళు రద్దు చేయకపోతే ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము మా నాయకుల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాను.